హాయ్ ఎవ్రీవన్, మీకు అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ. అది ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకరోజు రాకుమారుడు ఏమంటారు ఆరు బయట అంటే తన ఆడుకునే ప్లేస్లో ఒక మంచి కలర్ఫుల్ పిచ్చుకను చూశాడు. చూడగానే వాళ్ళ నాన్నను పిలిచి, నాన్న నాకు ఆ పిచ్చుక చాలా బాగా నచ్చింది, నాకు ఆ పిచ్చుక కావాలి అని చెప్పి అడగడంతో వాళ్ళ నాన్న ఏం చేసిండు, ఓహో అంతే కదా, ఆ పిచ్చుకను ఒక్క వేటుతో ఒక బాణం వేసేసి నేను దాన్ని చంపి తీసుకొస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, నీకు కావాలి కదా అంటే, నో నాన్న నాకు అలా కాదు, అది నాకు ప్రాణాలతో కావాలని అడిగాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశారు, తను తెలివితో ఆలోచించి అదేముంది దాన్ని పిలుద్దాంలే అని చెప్పి దానికి కొంత ధాన్యాన్ని చూపించడంతో ఆ పిచ్చుక దగ్గరకు వచ్చి ధాన్యం తింటుంటే, అప్పుడు రాజుగారు ఆ పిచ్చుకతో ఒక మాట అన్నారు. ఏమనంటే, చూడు పిచ్చుక, నువ్వు చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నావు, ఎందుకు నువ్వు అలా అలా తిరిగి ధాన్యం కోసం తిరిగి నీ అందాన్ని పాడు చేసుకుంటావు, నీకు ఒక మంచి అవకాశం నేను ఇస్తాను, నువ్వు రోజు ఇక్కడికి వచ్చి ధాన్యం తినేసి వెళ్ళు, నీకు కావాల్సినంత ధాన్యం నేను పెడతాను అని అన్నాడు. అబ్బా అదేంటి, రాజుగారు చాలా మంచివాడు ఉన్నట్టుంది, నాకు చాలా మంచి ధాన్యం పెడతా అన్నాడు అని చెప్పి ఓకే అని తను అంటది. అంటే చిన్న కండిషన్ ఏంటి అని అంటే, నువ్వేం లేదు, నీ దగ్గర ఉన్నటువంటి ఈకలు ఏవైతే ఉన్నాయో అవి రోజు ఒక ఈక మా బాబుకి ఇచ్చేసి వెళ్ళు, నీకు కావాల్సినంత ధాన్యం తినేయి అని చెప్పాడు. చెప్పడంతో ఆ పిచ్చుక ఏం చేసింది, రోజు తన అక్కడికి రావటం, ధాన్యం తినటం, పిచ్చుకలు వేయటం, పిచ్చుకన ఈకనివ్వటం అలా జరుగుతుంది. అయితే ఇక తను రాను ఒక 4-5 రోజుల తర్వాత తను ఆలోచించింది ఏంటంటే, ఇదేంటి నేను రోజు ఇక్కడి నుంచి వెళ్ళటం, మళ్ళీ రావటం, మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ తినటం, మళ్ళీ వెళ్ళటం, ఇలా ఎందుకని చెప్పి తను మొత్తానికి బద్దకించేసి ఇంట్లోనే ఇక అక్కడే ఉండి, ఆ నారు బయట అక్కడే ఉండి డైలీ తను ఏదో అలా రెస్ట్ తీసుకొని గింజలు వేస్తే తినటం, రాజుగారి కొడుక్కి రాకుమారుడికి ఒక ఈకి ఇవ్వటం, అలా రెగ్యులర్గా చేస్తూ వచ్చింది. డైలీ అలా ఇచ్చింది, తినుకుంటూ ఆ ఈకలు ఇచ్చేసింది. అక్కడి వరకు ఓకే. ఒకరోజు సడన్గా ఏమైంది, రాజుగారు రాలేదు, రాకుమారుడు రాలేదు. నెక్స్ట్ డే మళ్ళీ రాజుగారు రాలేదు, రాకుమారుడు రాలేదు. అరే ఏంటి ఎవరు రావట్లేరు, ధాన్యం రావట్లేదు, వాళ్ళు వస్తేనే కదా ధాన్యం వస్తుంది, ధాన్యం రావట్లేదు, ఏమైంది నాకు, ధాన్యం రావట్లేదు, రాకుమారు రావట్లేదు, రాజు రావట్లేదు, ఎవరు రావట్లేరు, అసలు ఏంటి అని 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు చూసింది. తను ఇక ఆకలి ఎక్కువైపోతుంది, తను భరించలేకుండా ఇబ్బంది పడుతుంది, ఆకలితో ఇబ్బంది పడుతుంది. చూస్తే అసలు ఎవరు రావట్లేదు, ధాన్యం రావట్లేదు, ఇక ఆకలికి తట్టుకోలేక భరించలేక ఇక ఇదంతా నాకు ఇక్కడ పని కాదు, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఇలా లేవడానికి ట్రై చేసేసరికి తనకు లేవటం రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే, ఆల్రెడీ తన దగ్గర ఉన్న ఈకలన్నీ రాకుమారుడికి ఇచ్చేయడం జరిగింది. మొత్తం కూడా ఇచ్చేసింది. తన ఈకలు లేవు. ఈకలు ఉంటేనే కదా తను పైకి ఎగరగలుగుతుంది. ఈకలు తన దగ్గర లేవు, తను ఎగరడానికి కూడా లేకుండా అయిపోయింది. అబ్బా ఏంటి, ఇందుకే రాకుమారుడు రాజుగారు రాలేదు, నాకు ధాన్యం పెట్టలేదు, ఎందుకు అంటే నా దగ్గర ఉన్నదంతా కూడా వాళ్ళు తీసేసుకున్నారు. ఏంటే నా యొక్క అందాన్ని, నా యొక్క ఈకలు, వాళ్ళకి కావాల్సింది ఏది, నా యొక్క ఈకలు, ఆ ఈకలను వాళ్ళు తీసేసుకున్నారు. నేను వాళ్ళ చూపించిన ఎరకు నేను మోసపోయి ఉన్న నేను డైలీ ఆ ధాన్యాన్ని నేను తినేసి నా ఉన్న ఈకలన్నీ ఇక్కడ ఇచ్చేసాను, ఇప్పుడు నేను ఎగరలేకపోతున్నాను, అబ్బా నా పరిస్థితి ఏంటి అని తలగొట్టుకొని అక్కడే గిలగిలా కొట్టుకొని విలవిలలాడుతూ తను ప్రాణాలు తీసుకుంది. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఉద్యోగం కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా అవనివ్వండి, మనలో ఉన్నటువంటి శ్రమను దోచుకొని, మన దగ్గర ఉన్నటువంటి శ్రమనంతా కూడా దోచుకొని మనను పీల్చి పిప్పిని చేసి బయటపడేటటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాము. అది కాదు మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనకు ఒంట్లో ఊపిరి ఉన్నప్పుడే మనము ఒక నెట్వర్క్ని మనం బిల్డ్ చేసుకొని, మన సత్వ ఉన్నప్పుడే మనము డబ్బులు సంపాదించుకోవాలి. ఇవాళ చేసిన పనికి మనకు తరతరాలు కూర్చొని తిన్నా తరగనన్ని ఆస్తులను సంపాదించుకోవాలి, ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలి అనుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఒక్కటే మీకు దారి చూపిస్తుంది ఫ్రెండ్స్. రండి నెట్వర్క్ చేద్దాం. మనము ఏమంటారు, ఒక రకమైనటువంటి మన ఆర్థిక స్వాతంత్రాన్ని మనం తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్.